Audio Jungle. ఇది తెలుసుకోండి. వృద్ధాప్యంలో ఎముక సాంద్రత ఏటా కొంచెంగా తగ్గుతూ ఉంటుంది. 65 ఏళ్ళు దాటాక ఈ ప్రాసెస్ ఇంకాస్త స్పీడ్గా అవుతుంది. ఆ టైంకి ఎముకలు గుల్లబారిపోతాయి. ఆడవాళ్ళలో అయితే ఇంకాస్త ఎక్కువ. చిన్న అడ్డంకులు వచ్చిన ఎముకలు ఇరిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎగిరి తుంటరిగా తిరిగే వాళ్ళకి 20% మంది తుంటి ఎముక విరిగిపోతే ఏడాదిలోపే చనిపోతుంటారు. మరో 20% మందికి మరోసారి ఎముక విరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ముందే జాగ్రత్తలు తీసుకోవడం బెటర్. కాల్షియం బాగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. పాలు, పెరుగు, మజ్జిగ ఇవి రోజుకు తినాలి. ఆకుకూరలు, రాగులు, చేపలు కూడా బాగుంటాయి. మాత్రలు తీసుకోవడం కన్నా ఆహారం ద్వారానే తీసుకునే కాల్షియం బాడీకి మంచిది. విటమిన్ డి ఖచ్చితంగా కావాలి. దీనికోసం రోజు కాసేపు ఎండలో తిరగండి. బాడీ ఆటోమేటిక్గా తయారు చేసుకుంటుంది. వ్యాయామం చేయాలి. నడక, పరుగు, మెట్లెక్కటం ఇవి ఎముకలకు బాగా ఉపయోగపడతాయి. అలాగే బరువు ఎత్తే ఎక్సర్సైజులు కూడా ట్రై చేయవచ్చు. ప్రోటీన్ను సరిపడా ఉండాలి. బాడీ బరువుకు తగ్గట్టుగా కిలోకి 1 గ్రాము ప్రోటీన్ తీసుకుంటే సరి. ఎముకలు ప్రోటీన్, ఖనిజాలు మరియు ఎముక మజ్జతో తయారవుతాయి. ఎముకలు కొల్లాజన్, కాల్షియం మరియు ఇతర ఖనిజాలతో తయారవుతాయి. గుడ్లు, చేపలు మరియు కొన్ని రకాల నారింజ రసం, పాలు మరియు తృణధాన్యాలు విటమిన్ డి యొక్క మంచి వనరులు. పాలు, జున్ను, పెరుగు, ఆకుకూరలు కాల్షియం యొక్క మంచి వనరులు. ఎముకలు కాల్షియం, కొల్లాజన్ మరియు ఎముక మజ్జతో తయారవుతాయి. చురుకుగా ఉండండి. బరువు మోసే వ్యాయామాలు బలమైన ఎముకలను నిర్మించడంలో మరియు నెమ్మదిగా ఎముకలను నష్టాన్ని తగ్గించడంలో మీకు సహాయపడతాయి. ఉదాహరణకు చురుకైన నడక, జాగింగ్, నృత్యం, మెట్లెక్కడం మరియు టెన్నిస్ ఆడడం ఇవన్నీ ఎముకలకు దృఢత్వాన్ని ఇస్తాయి. ఎముకలు నిరంతరం మారుతూ ఉంటాయి. శరీరం నిరంతరం కొత్త ఎముకలను తయారు చేస్తుంది మరియు పాత ఎముకలను విచ్ఛిన్నం చేస్తుంది. ఈ ప్రక్రియను పునర్నిర్మాణం అంటారు. మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు పాత ఎముక విచ్ఛిన్నం కంటే కొత్త ఎముక వేగంగా తయారవుతుంది. కాబట్టి మీ ఎముక ద్రవ్యరాశి మొత్తం పెరుగుతుంది. చాలామంది 30 సంవత్సరాల వయసులో గరిష్ట ఎముక ద్రవ్యరాశికి చేరుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.